కీలకమైనటువంటి అంశం ఏంటంటే తిరుమలలో పోలీసులు భక్తులకి సౌకర్యం కోసమే ప్రయత్నిస్తారు. అలాగే ఆర్టీసీ వాళ్ళు బస్సులకి సౌకర్యం కోసమే ప్రయత్నిస్తారు. నిన్న జరిగినటువంటి ఒక ఉదంతం ఇప్పుడు నా బ్యాక్‌గ్రౌండ్‌లో కనబడుతున్నది. ఇప్పుడు బస్సులకి సీసీ కెమెరాలు సాధారణంగా ఉండవు కాబట్టి ఏం జరుగుతుందో తెలీదు గానీ, ఇప్పుడు ఇది ఎలక్ట్రిక్ బస్ అయ్యేటప్పటికి దీనికి ఆటోమేటిక్‌గా సీసీ కెమెరాలు ఉండటం వల్ల బయటపడ్డటువంటి దృశ్యం. మాధవం ప్రాంతానికి వచ్చినప్పుడు బస్సు అక్కడ రోడ్డు మీదన కొంతమంది భక్తులు చెయ్యి ఊపి ఆపారు. ఆర్టీసీ సాధారణంగా ఏం చేస్తుందంటే ఆర్టీసీ డ్రైవర్లు యాత్రికుల విషయంలో కాస్త లిబరల్‌గా ఉంటారు. ఎందుకంటే శ్రీవారిని దర్శించుకుని వచ్చేవాళ్ళు గాని, లేదా దర్శనానికి వెళ్ళేటటువంటి వాళ్ళకి వాళ్ళు చెయ్యి ఊపినప్పుడు ఎక్కించుకుంటేనో, లేదా వాళ్ళని తీసుకెళ్ళి గమ్యస్థానానికి చేరిస్తే కాస్త పుణ్యం అన్న ఉద్దేశం. ప్లస్ ఆర్టీసీకి కూడా ఉద్యోగం అదే గదా! కాబట్టి బ్రేకేస్తారు, ఎక్కించుకుంటారు. అట్లాగా మాధవన్ దగ్గరన